మీ జీవితములో పాపములో పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే సాతాను కుయుక్తిను గ్రహించాలి. ఇప్పుడు ఆదాము హవ్వలు అక్కడ ఉండగా లూసిఫర్ గాడు అక్కడికే వచ్చాడు. సాతాను వచ్చాడు, వచ్చి ఎవరిలో ప్రవేశించాడు? సర్పము. అన్ని జంతువులలో సర్పము యుక్తిగల సర్పము లోపల ఏం చేశాడు? సాతాను. చర్చిలో కూడా తెలివైన వారిలోనే సాతాను ప్రవేశిస్తాడు. తెలివితేటలు లేకుండా అమాయకంగా ఉండి చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నారు చూడండి, అటువంటి వాళ్ళని సాతాను పట్టుకోడు. కొద్దిగా నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటారు చూడండి, అటువంటి వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు. మీరు కనిపెట్టాలి, కనిపెట్టకపోతే ప్రాబ్లమే. వాడు కుయుక్తివాడు గనక యుక్తివాడు లోపల ప్రవేశించాడు. యుక్తివాడిని కుయుక్తిగా మార్చేస్తాడు. తెలివైన వాడినే వాడుకుంటాడు సాతాను. బాగా దుడ్డి ముసలి వాళ్ళని సాతాను కోరడు. ఆడ సర్వీస్ అయిపోయింది ఎందుకు అంటాడు. యౌవనస్తుల్ని పట్టుకుంటాడు సాతాను. తెలుసు సాతానికి ఎవరిని పట్టుకుంటే కుటుంబం నాశనం అవుతుంది, ఎవరిని పట్టుకుంటే బిజినెస్ నాశనం అవుతుంది, ఎవరిని పట్టుకుంటే సంఘం నాశనం అవుతుంది. అటువంటి వాడిలోనే ప్రవేశిస్తాడు. బలమైన సేవకుల్లోనే ప్రవేశిస్తాడు, బలమైన విశ్వాసిలోనే ప్రవేశిస్తాడు. అసమస్య విషయం కాదు. ఎవరు భయపడకండి. ఇంకొక విషయం చెప్తున్నాను, కానుక ఎవరు ఎక్కువ ఇస్తారు వాళ్ళలోనే ప్రవేశిస్తాడు. పరిచర్య ఎవరు బాగా చేస్తారు వాళ్ళలోనే ప్రవేశిస్తాడు. పాట ఎవరు బాగా పాడతారు వాళ్ళలోనే ప్రవేశిస్తాడు. మ్యూజిక్ ఎవరు బాగా వాయిస్తారు వాళ్ళలోనే ప్రవేశిస్తాడు. అసలు బెస్ట్ పర్సన్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు? సాతాను.